బెంగాల్ పై కాషాయ కన్ను, దీదీ కోటను బద్దలు కొడతారా? దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో గెలిస్తేనే తమకు అసలైన తృప్తి అని కేంద్రం హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారంటే ఆ రాష్ట్రంపై బీజేపీ ఎంత ఫోకస్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. 2016లో కేవలం 3 సీట్లు ఉన్న స్థాయి నుంచి 2021లో 77 సీట్లకు ఏగబాకిన బీజేపీ ఈసారి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తుంది. అయితే దీదీ కూడా తక్కువ తినలేదు. లక్ష్మీ బండార్, యువ సౌదీ వంటి పథకాలతో ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అమీ తుమీ పోరులో విజేత ఎవరు? తాజా సర్వేలు ఏం చెబుతున్నాయి? లెట్స్ వాచ్. గతంలో 8 దశల్లో జరిగిన బెంగాల్ ఎన్నికలను ఈసారి కేవలం 2 దశల్లోనే ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 23న మొదటి దశ, ఏప్రిల్ 29న రెండవ దశ పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే బెంగాల్ డీజీపీ, సిఎస్, కోల్కతా పోలీస్ కమిషనర్ వంటి కీలక అధికారులను ఈసీ బదిలీ చేయడం రాజకీయంగా దుమారం రేపింది. బీజేపీ ఒత్తిడి వల్లే ఇదంతా జరుగుతుందని టీఎంసీ ఆరోపిస్తుంది. బెంగాల్లో 30% పైగా ఉన్న ముస్లిమ్స్ ఓట్లు టీఎంసీకి అండగా ఉంటున్నాయి. దీన్ని ఢీకొట్టాలంటే హిందూ ఓట్లు చీలకూడదని బీజేపీ భావిస్తుంది. జంగల్ మహల్, గిరిజన ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లోని మత్స్యకారులను తన వైపు తిప్పుకోవడంలో బీజేపీ కొంత సక్సెస్ అయింది. గత ఎన్నికల్లో 5% కంటే తక్కువ ఓట్లు తేడాతో ఓడిపోయిన 46 స్థానాలపై కమలనాథులు ప్రత్యేక నిఘా పెట్టారు. అమిత్ షా స్వయంగా బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమవుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. బీజేపీ దూకుడును అడ్డుకోవడానికి మమతా బెనర్జీ సంక్షేమ పథకాలను నమ్ముతున్నారు. మహిళల కోసం లక్ష్మీ బండార్ నగదు పెంపుతో పాటు నిరుద్యోగ యువతకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే యువ సౌదీ పథకాన్ని ప్రకటించి యువతను ఆకట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు, మతాధికారులకు గౌరవ వేతనం పెంచడం వంటి చర్యలు దీదీకి ప్లస్ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాలీ గౌరవం అనే కార్డును ప్రయోగిస్తూ బీజేపీని బయటి వ్యక్తుల పార్టీగా ఆమె చిత్రీకరిస్తున్నారు. పోల్స్ ప్రకారం టీఎంసీకి 155 నుంచి 170 సీట్లు వచ్చే అవకాశం ఉన్నా బీజేపీ 100 నుంచి 115 స్థానాలతో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. మెజార్టీ మార్కు 148ని ఎవరు అందుకుంటారు? దీదీ హ్యాట్రిక్ కొడతారా లేక మోదీ టీం బెంగాల్ గడ్డపై జెండా పాతుతుందా? మే 4వ తేదీన తేలిపోనుంది.